యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. మీకు ఈ వీడియో సిరీస్ నేను 4 ఏళ్ల క్రితమే ప్రారంభించాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, నాకు సమయాభావం వల్ల నేను చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నేను ఈ యొక్క సిరీస్ మళ్ళీ మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. దానికోసమని క్రితంసారి నేను ఐదు భాగాలు పెట్టాను. ఇది ఆది శంకరాచార్యులు మరియు మండన మిశ్రుల యొక్క సంవాదం అన్నమాట. దీనికి వచ్చేసి నేను దాని యొక్క కొనసాగింపును మొదలు పెడుతున్నాను. ఇలా శంకర మండన మిశ్రుల వారు చెప్పారు, తత్వమసి అనే యజ్ఞయాగాదులు, తత్వమసి అనేటివి కూడా వాటికి అర్థం లేదు, ఏదో వచ్చేసాయి అనేటట్టుగా చెప్పాడు. కానీ వాటికి అర్థం ఉంది అనే విధంగా అవి విధివాక్యాలు కావు, అర్థవాక్యాలు అని శంకరాచార్యుల వారు మండన మిశ్రుడికి వివరింపజేసేదానికి ప్రయత్నం చేశాడు. దానికి ఇలా అన్నాడనమాట ఆది శంకరాచార్యుల వారు, విధివాక్యాలు కానీ అర్థవాక్యాలు కానీ నిరర్ధకాలు కావు, నిరర్థకాలు కానీ అపౌరుషేయాలు కానీ కావని, విధి విశేషమని చెప్పబడే విశేషాలన్నీ కర్మకాండకు సంబంధించినవి, అవి జ్ఞానకాండకు వర్తించవు. అవి అన్నీ ప్రశంసాపూర్వకమైనవే పదాలే. ఉదాహరణకు ఆదిత్యో యూపః యజమానః ప్రస్తారః అని, ఇవి అన్నీ స్తుతిపరమైనవే. యజ్ఞయాగాదులందు యూప ప్రస్తారం మున్నగన్నిటినీ కూడా సూర్య యజమాన రూపాలుగా ప్రశంసించారు. యూపము అంటే యజ్ఞస్తంభము, యూపస్తంభము కూడా అని అంటారు. దానిని సూర్యునిగా ప్రశంసించారు. ప్రస్తారం అంటే దర్భాసనం అన్నమాట. దానిని యజమాని స్వరూపంగా ప్రశంసించారు. ఇటువంటి స్తుతిపరమైనటువంటి ప్రశంసా వాక్యాలన్నీ కర్మకాండలో ఉండటం చేత కర్మలను ప్రశంసించే విధి విశేష వాక్యాలు కానీ జ్ఞానకాండలో తెలిపినటువంటి తత్వమసి, అహం బ్రహ్మాస్మి వంటి మహావాక్యాలు పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదన చేస్తూ ఉండగా అవి ఎలా ప్రశంసాపూర్వకమైనటువంటి స్తుతివాక్యాలు అవుతాయి అని శంకరాచార్యుల వారు మండన మిశ్రుడిని ప్రశ్నించారన్నమాట. కనుక మహావాక్యాలు స్తుతివాక్యాల రూపము కావని, జీవేశ్వరులు అభేదాన్ని ఉపదేశిస్తున్నాయని, వాటి తాత్పర్యం అద్వితీయమైనటువంటి పరమాత్మ తత్వంలోనే ఉన్నది అని ఆది శంకరాచార్యుల వారు వివరించారు. దానికి మళ్ళా మండన మిశ్రుడు వారు కౌంటర్ వేస్తున్నాడు అనమాట. ఇప్పుడు, ఓ యతీశ్వర, పూజ్యతమా, తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలు పరబ్రహ్మాన్ని స్తుతిస్తున్నాయి కాబట్టి విధిశేష వాక్యాలని చెప్పలేము. అభేద బుద్ధి వాస్తవం కాకపోవటం చేత జీవ బ్రహ్మైక్యతను ప్రతిపాదించడం లేదు. కేవలం జీవుని యందు పరమాత్మ దృష్టిని ఉంచి ఉపాసించుట కోసం తత్వమసి అనేటువంటి మహావాక్యాలు ఏర్పడ్డాయి అని మళ్ళా కౌంటర్ వేశాడనమాట. దానికి కర్మలు బాగా వృద్ధి పరిచయడానికి అభేదోపాసనలు ప్రతిపాదించారు. జీవుని యందు పరమాత్మ దృష్టిని ఉంచి ఉపాసన చేయడానికే తత్వమస్యాది వాక్యాలు ఏర్పడ్డాయి. జీవుని యందు పరమాత్మ భావన, ఉపాసన
ఉపాసనాది కర్మలు అభివృద్ధి కోసమే ఈ యొక్క వాక్యాలు కోసమే అని తెలుసుకోవాలి. వేదాలలో ఈ విధమైన అభేదోపాసనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు అన్నము పస్వ, అన్నాన్ని పరబ్రహ్మముగా ఉపాసించు. ఆదిత్యో బ్రహ్మేత్య దేశ, సూర్యభగవానుడు పరబ్రహ్మమే. ప్రాణో వావ సంవర్గ, ప్రాణము పరబ్రహ్మమే. ఇవి అన్నీ కూడా కర్మలను ఉపాసించడానికి వృద్ధి చేయడానికి మాత్రమే తెలిపారు అని స్పష్టమవుతున్నది. వాస్తవంగా ఆయా పదార్థాలు పరబ్రహ్మము కానట్లే జీవుడు కూడా పరబ్రహ్మం ఎన్నటికీ కాలేడనమాట అనని మండన మిశ్రుడు వాడు చెప్తున్నారు. దానికి మండన మిశ్రుడు వారు ఏమనుకుంటున్నారంటే ద్వైత భావన వదిలిపెట్టలేదన్నమాట. ఇంకా అందువలన ఆరోపిత బ్రహ్మభావంతో ఉండే జీవుణ్ణి తెలిపే వాక్యాలవుతాయి. కాబట్టి తత్వమస్యాది వాక్యాలు జీవ బ్రహ్మైక్య విషయాన ప్రమాణాలు కావు. సాధకుడు సమస్త ప్రపంచాన్ని తమ ఇష్ట దేవతా రూపాలుగాను ఆ దేవుని యొక్క సృష్టి స్థితి లయకారకునిగా భావించి ఉపాసన చేస్తున్నాడు. అంత మాత్రం చేత ప్రపంచమంతా దేవస్వరూపం కాజాలదు. భగవంతుని మహిమలను ఆ విధంగా స్తుతిస్తూ ఉపాసిస్తున్నాడు. అంటే తాను ఉపాసకుడు, తాను ఉపాసించే వస్తువు వేరుగా ఉన్నది కనుక అందులో ఏకత్వం సిద్ధించదు. కాబట్టి తత్వమస్యాది వాక్యములు కల్పితమైన పరబ్రహ్మోపాసనా పరులు అవుతున్నాయి. దానికి ఈ శంకరాచార్యులు వారు ఈయన వాదన ఏంటంటే మనం ఏదో ఒక పరమాత్మను శివుడినో విష్ణువునో అమ్మవారినో లేకపోతే గణపతినో లేకపోతే ఏదో ఒక ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే అవి వాళ్ళు ప్రార్థన చేసేవాడు వేరు, ప్రార్థించబడేది వేరు కదా. అలాంటప్పుడు జీవుడు దేవుడు వేరే వేరే కదా అని ఈయన వాదన. ఆదిశంకరాచార్యులు వారు ఇలా చెప్పారన్నమాట దానికి సమాధానం. ఓ బుద్ధిమంతుడా, ఉపాసనాకాండయందు మనోబ్రహ్మైత్యుపాసతే అనని మొదలైన వాక్యాలు కూడా ఉన్నాయి కదా. అందులో మనసు యందు బ్రహ్మభావన విధించు విఘ్ను మొదలగైనటువంటి వినపడుతున్నాయి. కానీ తత్వమసి మొదలగైన వాక్యాలయందు బ్రహ్మభావన విధించే విజ్ఞాదులు లేవు. కావున ఉపనిషత్తులు జీవుని యందు బ్రహ్మమును ఉపాసన కోసమే విధించేవి కావు. అవి జీవుడు బ్రహ్మస్వరూపుడు అని తెలిపేవి అని సత్యాన్ని శంకరాచార్యులు వారు చెప్తున్నారన్నమాట. శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే ఈ యొక్క వాక్యాలన్నీ కూడా ఉపాసన చేసేదానికోసం కాదు, ఉపాసన చేసి జీవుడు దేవుడు ఒక్కటే అని తెలుసుకోవడానికి ఈ వాక్యాలు పెట్టారు. కానీ ఈ వాక్యాలు పట్టుకొని ఉపాసన చేసుకుంటా జీవితాంతం కూర్చోకూడదు అని శంకరాచార్యులు వారు వివరించారన్నమాట. మళ్ళీ దానికి మండన మిశ్రులు వారు మళ్ళా ఇంకొక ప్రతిపాదన చేశారన్నమాట. దానికి తత్వమస్యాది వేదాంత వాక్యములకు జీవ బ్రహ్మైక్య తత్వం ప్రమాణమే అయినా వేదాంతాలకు జ్ఞాన విధిని అంగీకరించి తీరాలి. వేదాంతులు జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుందని, మోక్షప్రాప్తి కలుగుతుందని పదే పదే చెబుతున్నారు. ఓ యతీశ్వర, తమకు మీమాంసాది శాస్త్రములలో ప్రవేశం ఉంది కనుక అందు రాత్రి సత్రయాగాన్ని గురించి
ఫల ప్రదర్శనచే విధి కల్పితబడుతున్నది. ఆ ప్రకారం జీవ బ్రహ్మలు ఐక్యము గురించి ప్రతిపాదన, ముక్తి ఫలము స్పష్టంగా శృతమవటం చేత విధి కల్పించబడుతున్నది. రాత్రి సత్రయాగము యందు విధి కల్పితమైన విధానము. తత్వమసి వాక్యాల యందు బ్రహ్మం ఎరిగిన మహాత్ముడు బ్రహ్మమే అవుతున్నాడు. ముక్తి రూపమైనటువంటి శాశ్వత ఫలాన్ని స్పష్టముగా వినపడుతుండగా బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి ఇచ్చగించేవాడు బ్రహ్మాన్ని తెలుసుకోవడం వలన చేతనే జ్ఞాన విధి కల్పించాలని జ్ఞానపూరితమైన వాక్యాలంటే ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మనే ఉపాసించాలి, ప్రపంచాన్నే ఆత్మస్వరూపంగా భావించి ఉపాసన చేయాలి. బ్రహ్మవేత్తలు బ్రహ్మము మాత్రమే బ్రహ్మము అవుతున్నాడు. బ్రహ్మస్వరూపాన్ని తెలియక పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసింప జాలం. బ్రహ్మస్వరూపం తెలిసినంత మాత్రాన మోక్షం లభించదు. మననం నిధిధ్యాసనం కూడా చేయాలి కదా అని మండనమిషుడు వారు అంటూ వేదాంతాలు జ్ఞాన విధి ద్వారా పరబ్రహ్మను తెలుపుతున్నాయి. ఆ విధంగా జీవ బ్రహ్మైక్యమును తెలుపనందున వలన అవి అన్నీ అవాంతర వాక్యాలే అవుతున్నాయన్నమాట అని మండనమిషులు వారు చెప్పారు. శ్రీ శంకరాచార్యుల వారు దానికి మోక్షం అనేది శ్రవణ మనన నిధిధ్యాసనంలో చేత సిద్ధించదు అని చెప్పేశాడనమాట. ఆయన ఏమనుకుంటున్నాడు మండనమిషుడు, మోక్షం అనేది శ్రవణము, నిధిధ్యాసనము, అలాగే మననము వీటి ద్వారా జరుగుతుంది. కాబట్టి తత్వమసి అటువంటి వాక్యాలు అన్నీ ఊరికినే చెప్పారు ఉపాసన చేసేదానికే, అది ఒక చిన్న వాక్యంలాగా, వాటిలో ఏమీ అర్థం ఏమి లేదు అని చెప్తున్నాడు అనమాట మండనమిశ్రుడు. మోక్షం అనేది శ్రవణము, మననము, నిధిధ్యాసనములచే సిద్ధించేది కాదు. యజ్ఞయాగాది కర్మలచే సిద్ధించే స్వర్గ ఫలాల వలె అశాశ్వతమైనది కాదు. వేదాంతులు దేవతలను ఉపాసించుటకై పరిమితమైతే అవి శాశ్వతము కావు. కనుక వేదాంతులు జీవ బ్రహ్మైక్యమునే ప్రతిపాదిస్తూ శాశ్వతమైన మోక్షాన్ని సిద్ధింపజేస్తున్నాయి. మోక్షం శాశ్వతానంద స్వరూపము. ముక్తి అంటే క్రియారూపము లేని పరమాత్మతత్వము. జ్ఞానాన్ని ఉపాసన చేసేవాళ్ళు ఎంతో వ్యత్యాసమున్నది. జ్ఞానం చిత్తధర్మం వలనే ఉన్నది. దృశ్యరహితమైనటువంటి కేవల తత్వస్వరూపాన్ని తెలిపేదై ఉన్నది. అందువలన జ్ఞానమున్నది చేయటానికి కానీ చేయించుకుండటం కానీ లేక మరొక విధంగా చేయటం కానీ సాధ్యం కానిది. జ్ఞానం క్రియారహితము, ప్రేరణ పురుషునికి వ్యాపార శూన్యము. మోక్షం అంటే ప్రాశ్య వస్తువు కాదు, సర్వదా సిద్ధమయ్యి ఉన్నది. తానే పరబ్రహ్మ స్వరూపమన్న దృఢ జ్ఞానము కలిగి ఉండుట. జ్ఞానం వేరుగాను ముక్తి వేరుగాను లేదన్నమాట అని శంకరాచార్యులుగా వారు చాలా స్పష్టంగా చెప్పేశారు అప్పుడే. జ్ఞానం వేరు ముక్తి వేరు కాదయా, నువ్వు జ్ఞానం పొందితే ముక్తి పొందినట్టే, జ్ఞానాత్ ముక్తి అని అన్నారు కదా అనే విషయం విశదీకరించారన్నమాట. అట్టి బ్రహ్మతత్వాన్నే మహావాక్యాలు బోధిస్తున్నాయి. జ్ఞానం చేత కైవల్యం లభించడం అంటే ఇది అని చెప్పాడనమాట. ఎవరైతే ఆత్మజ్ఞానం పొంది
తనను తాను తెలుసుకుంటాడో అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. అందుకే మనకు భగవాన్ రమణ మహర్షులు కూడా ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ ఏం మాట్లాడకండి, నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోపో అని చెప్పేవాళ్ళు అనమాట. తనను తాను తెలుసుకుంటే ఇంకా అదే మోక్షం అన్నమాట. అలాగే మనం యోగి వేమన కూడా ఇలానే చెప్పాడు. యోగి వేమన ఏం చెప్పాడంటే తన్ను తాను ఎరిగినపో తానేపో బ్రహ్మము అని చెప్పాడనమాట. క్రియంతే చస్య కర్మాని మొదలైన వేదాంత సూక్తులు బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాతనే మోక్షం కలుగుతుందని బోధిస్తున్నాయి. మోక్షం అనేది జ్ఞానం చేత పొందిన అపూర్వాలచే జనించేది కాదు. వేదాంతాలు అపూర్వాలను నిషేధించాయి. ఈ ప్రకారముగా బ్రహ్మజ్ఞానమనే జీవతత్వం నశించి తనను తాను పరబ్రహ్మ స్వరూపి అయి బ్రహ్మానందాన్ని పొందుతాడని స్మృతులు వచిస్తూ ఉన్నాయి. బ్రహ్మ జ్ఞానంచే శాశ్వతమైన ముక్తి లభిస్తుంది కనుక తత్వమస్యాది వాక్యాలు జీవబ్రహ్మైకాన్నే తెలుపుతున్నాయి అనేది సిద్ధాంతం అన్నమాట. అదే సత్యం, సిద్ధాంతం కూడా కాదు, సత్యం అది అని శంకరాచార్యుల వారు మండన మిశ్రుల వారికి చెప్పారనమాట. ఓ యతీశ్వర పరబ్రహ్మ తత్వమసి మొదలగినటువంటి మహావాక్యాలు పరబ్రహ్మ ఉపాసనను విధించేవి కావని సెలవిచ్చారు. అట్లే అనుకోండి, కొంచెంసేపు మీరు అట్లే అనుకోండి. అయినా జీవబ్రహ్మలు ఏకత్వాన్ని ప్రతిపాదించడం సమంజసంగా లేదు అని మండన మిశ్రులు అన్నారు. ఎందుకంటే సామాన్యమనేది రెండు వస్తువులైనప్పుడే సాధ్యపడుతుంది. సామ్యం అనేది రెండు వస్తువులైనప్పుడే సాధ్యపడుతుంది. ఆ రెండిటిలోనూ సమాన ధర్మమే ఉంటే అప్పుడు ఎలా చెప్పవచ్చు? ఇప్పుడు రెండు వేరు అయినాయి కాబట్టే నీకు రెండు వేరు అయినాయి కాబట్టే అవి సామ్యంగా మనకు గోచరం కావడం లేదు. రెండు ఒకటే అలా ఎలా సాధ్యపడతాయని ఒక నాస్తికుడిలాగా ఈయన మండన మిశ్రుడు వారు ప్రశ్నించేశాడు. నాస్తికుడు కాదు, ఒక తక్కువ స్థాయి జ్ఞానిలాగా ప్రశ్న వేశాడనమాట. ఈ సామ్యం చేత తత్వమసి అనే మహావాక్యం జీవుడు బ్రహ్మముతో సమానుడని తెలుపుతున్నది. అంత మాత్రం చేత జీవుడే పరబ్రహ్మమని చెప్పజాలము కదా. లోకంలో సమాన ధర్మం గల వారిద్దరుంటే వాడే వీడని భ్రమపడతాం. అది భ్రాంతియే కానీ వీడు కాలేడు కదా అనని. కనుక తత్వమస్యాది వాక్యములు కూడా అటువంటి భ్రమకు లోను కావద్దని హెచ్చరిస్తున్నాయి అని మండన మిశ్రుడు అన్నాడనమాట. దానికి శ్రీ శంకర భగవత్పాదులు వారు ఇలా సమాధానం చెప్పారు. ఓ పండితవర్య, జీవునకు పరమాత్మకు చైతన్యంలో మాత్రమే సామ్యం ఉంటుందంటారా? లేక పరిపూర్ణ లేదా సంపూర్ణ జ్ఞానమందు, దాన్నే ఓమ్ని సైన్స్ అని అంటారు, సర్వశక్తి సంపన్నుడు అంటే దాన్ని ఓమ్ని పొటెన్స్ అంటారు ఇంగ్లీష్లో, మొదలైన అనేక విషయాలలో సామ్యం ఉందా అని అడిగాడనమాట. జీవుడు పరమాత్మ ఒకే చైతన్య స్వరూపం అనేది జగమెరిగిన సత్యమే. రెండవ పక్షము జీవునికి పరమాత్మ స్వరూపము సిద్ధిస్తుంది. జీవేశ్వరులకు భేదం ప్రతిపాదించే మీ అభిప్రాయానికి ఇది విరుద్ధం కదా. కనుక సాదృశ్యమైన ప్రతిపాదన సమంజసం కాదు. సర్వజ్ఞతతో కూడా సామ్యాన్ని తెలపలేము. ఎందుకంటే జీవుని ఉపాధి ఖండం అంటే ఇక్కడ శరీరం అన్నమాట. జీవుని ఉపాధి ఖండం, పరమాత్మ ఉపాధి అఖండము. అంటే ఖండం అంటే డిస్క్రీట్ అనమాట. డిస్క్రీట్, మన శరీరం అనేది డిస్క్రీట్. ఈ ఎక్స్ అనే ఒక వ్యక్తికి ఒక శరీరం ఉంటుంది, వై అనే వ్యక్తికి ఇంకొక శరీరం ఉంటుంది.
అలా ఈ విధంగా జీవేశ్వరులకు సమానంగా కనిపించటం లేదు కదా. లేదు, విచారించగా జీవేశ్వరులు వేరు కాదని తెలుస్తున్నది. అంతయే కాక భ్రాంతి చేతనే వస్తువు రెండుగా తెలుస్తున్నది, కానీ నిజానికి అవి రెండు ఒకే సద్వస్తువులని తెలుసుకోవడమే జీవ బ్రహ్మైక్యం అని ఆదిశంకరాచార్యులు వారు వివరించారన్నమాట. ఆయన ఏంటంటే మామూలుగా మనకు క్యాలిక్యులస్ అనే సబ్జెక్ట్లో డిస్క్రీటు కంటిన్యూస్ అనేటువంటి కాన్సెప్ట్స్ వస్తాయి. ఆ విషయాలు అప్పట్లోనే వీళ్ళు చర్చించారన్నమాట. ఈ విశ్వం అనేది కంటిన్యూసా డిస్క్రీటా అని అడిగాడు శంకరాచార్యులు వారు. దానికి ఆది శంకరాచార్యులు మండన మిశ్రులు వారు వచ్చేసి డిస్క్రీట్ అని చెప్తాడు. ఈయనేది లేదండి, అది కంటిన్యూసే, కానీ మాయ వలన మీకు ఈ డిస్క్రీట్ లాగా కనపడుతున్నాయి అని చెప్తాడనమాట మండన మిశ్రులు వారు, శంకరాచార్యులు వారు. ఈ శ్రీ మండన మిశ్రులు వారు ఓ యతి సత్తమ పరమాత్మయందు సుఖభోగాది అనంతములైన గుణాలను ఉన్నాయి. అయితే జీవునిలో కూడా అలాంటి గుణాలు ఉన్న అవిద్య చేత ప్రకాశించుకున్న జీవుడు ఎల్లప్పుడూ అవిద్యనే ఆవరింపబడి ఉంటాడు. కానీ పరమేశ్వరుడు సంపూర్ణ విద్యాస్వరూపుడు. ఇది పరమోత్కృష్టమైనటువంటి సామ్యం ఉండటం వలన తత్వమసి అనే వాక్యాన్ని పలికి ఉంటారు. అందువలన అవిద్య చేత ఆవరించి ఉన్న జీవుణ్ణి పరబ్రహ్మంతో పోల్చి ఏకత్వాన్ని నిరూపిస్తారు అని చెప్పారన్నమాట. ఈయన దృష్టిలో ఏంటంటే, మండన మిశ్రుల వారి దృష్టిలో ఏంటంటే, జీవుడు ఎప్పుడు అవిద్యలో ఉంటాడు, పరమాత్మ అనేది సంపూర్ణ విద్యాస్వరూపుడు కదా. జస్ట్ లైక్ ఇప్పుడు మన ఈ మండన మిశ్రుడు యొక్క వాదన ఎలా ఉందంటే, మన ఈ స్వామి దయానంద సరస్వతి లాగా ఉందన్నమాట. ఈ మండన మిశ్రుడు ఏం చెప్తున్నారంటే, జీవుడు ఎల్లప్పుడూ అవిద్య చేత ఆవరించబడి ఉంటాడు, కానీ పరమేశ్వరుడు సంపూర్ణ విద్యాస్వరూపుడు. ఇది పరమోత్కృష్టమైన సామ్యం ఉండటం వలన తత్వమసి అనే వాక్యాన్ని పలికి ఉంటారు. కానీ అది నిజం కాదు. తత్వమసి అనేది మానవుణ్ణి ఒకానొక క్రమశిక్షణ మరియు భగవంతుని రూపం ఉపాసన చేసేదానికోసం పెట్టినటువంటి వాక్యమే అని మండన మిశ్రుడు మళ్ళీ అదే వాక్యాన్ని వాదిస్తారన్నమాట. దానికి ఆదిశంకరాచార్యుల వారు ఇలా చెప్పారనమాట. ఓ విద్వరేణ్య అవిద్య చేత జీవునియందు పరమాత్మతత్వమైన సుఖభోగానంద స్వరూపం ప్రకటించడం వలన లేదని పలికారు. అంటే జీవుడు పరమాత్మ స్వరూపుడే కానీ అజ్ఞానం చేత వేరుగా కనిపిస్తున్నాడని చెప్తున్నారు. మేము కూడా అదే ప్రతిపాదించాము. జీవాత్మ పరమాత్మ స్వరూపం తత్వమసి వాక్యం చేత బోధపడలేదంటే భిన్నత్వం తెలుస్తుంది. ఆ మహావాక్యం ఏకత్వాన్ని ఉపదేశించడం వలన భిన్నత్వం తొలగి అఖండమైన జ్ఞానం ఉదయిస్తుంది. జీవాత్మ పరమాత్మ వేరనే భ్రాంతి తొలగిపోతుంది. కనుక తత్వమసి అనేటువంటి వాక్యము జీవేశ్వర ఐక్యతనే తెలియజేస్తున్నాయి తప్ప భేదం కావు అని ఆదిశంకరాచార్యులు వారు వివరించారన్నమాట. దానికి మళ్ళా మండన మిశ్రు వారు ఇంకొక కౌంటర్ వేశాడు. ఓ యతీశ్వర, ఆయన అంగీకరించడం లేదు. చర్చ వచ్చేసి దాదాపు కొన్ని రోజుల పాటు జరిగిందంటే వాళ్ళ యొక్క వాక్పటిమ కానీ వాళ్ళ యొక్క చర్చకు ఇద్దరిలో ఉండేటువంటి ఒకానొక భావన కానీ ఎంత నిష్ఠతో చేశారో ఆ చర్చను మనము ఒకసారి చదువుకుంటే లేదా వింటే బాగుంటుంది. మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం, చాలామంది ప్రవచనకర్తలు కానీ వీళ్ళంతా చెప్తూ ఉంటారు. వేరే అన్యదమైనటువంటి అంశాలతో పురాణాలతో పోల్చడం కంటే పురాణాలు వీటితో పాటు ఇది కూడా ఒక అంశంగా ఎవరైనా చెబితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అందుకే నేను ఈ యొక్క పెడుతున్నాను. నాకు
అంతగా తెలియదు, అంటే అంతగా వేగంగా ఆపకుండా నేను మాట్లాడలేదు, అక్కడక్కడ ఆగుతూ తడబడుతూ చెప్తున్నాను. కానీ నేను చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఇది ఒక కొత్త టాపిక్ లాగా తీసుకొని మీరందరూ వింటారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను 7వ భాగం కూడా పోస్ట్ చేస్తాను కొన్ని రోజుల్లో. మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి.